ఎట్లా అన్న ఈ యాక్షన్, డాన్స్ ఏది చేయమన్నా ఇట్లా ఫటాఫట్ చేసేస్తది. ఎట్లా ప్రార్థిని? మనకు గాడ్ గిఫ్ట్ అమ్మ అది. అంతేనా? ఎవరు నేర్పిస్తూ ఉంటారు ఇంట్లో? చిన్నప్పుడు నేర్పించేవాడిని. హ్మ్. మా అమ్మది నాకొచ్చింది. హ్మ్. నాది తనకొచ్చింది. ఓహ్! గ్రేట్. ఒకసారి చూసిందంటే చేసేస్తది డాన్స్. ఆహా! ఒకసారి చూస్తది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తది, రెండోది టేకే. ఓకే. డైలాగ్ అయినా అంతే. వన్ టైం వింటది, హ్మ్. సెకండ్ టైం ప్రాక్టీస్, థర్డ్ టైం టేక్. ఓకే. మెమొరీ పవర్ బాగున్నది. హ్మ్. మీకు ఇద్దరు బిడ్డలేనా? హ్మ్. మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? ఎందుకు ఆడపిల్ల పుట్టింది? అబ్బాయి పుడితే బావుండు గదా! అని? అంటే ఫస్ట్ బాధపడ్డాము. హ్మ్. బాధపడ్డ తర్వాత కొంచెం అన్‌ఇంట్రెస్ట్‌గానే ఉండే. తర్వాత ప్రార్థిని తర్వాత పెరిగిన తర్వాత ప్రార్థిని అక్క నేను చెప్పొచ్చు. డాడీ చెప్పొచ్చురా. ఎమోషనల్ అవుతుంది. చెప్పొచ్చు. డాడీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అక్క ఫస్ట్ నేను హాస్పిటల్లో పుట్టా. ఏంటిది హాస్పిటల్కి రాగానే డాడీ ఫస్ట్ హాస్పిటల్కి రాలేదంట. ఎందుకనంటే ఫస్ట్ ఆడపిల్లని మళ్ళీ ఇప్పుడు కూడా ఆడపిల్లనే నానని డాడీ మొత్తం ప్రోగ్రామ్స్లలోనే ఉన్నాడంట. అయితే పెద్ద మమ్మీ చెప్పింది నాకు ఇదంతా. అందుకని పెద్ద మమ్మీ హాస్పిటల్లోనే అన్నది, మళ్ళీ డాడీని తీసుకొచ్చి అన్నది, నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో ఆ పాపనే నీ పేరు నిలబెడుతుంది, నీ వంశాన్ని నిలబెడుతుంది అని చెప్పింది. నీ లక్ష్మీదేవి అయ్యి వస్తుంది ఇంటికి అని అన్నది. డాడీ కోరిక నిలబెట్టినాను నేను. ఇప్పుడు అందరూ డాడీని అడుగుతున్నారు. ఎప్పుడు కళాంజలి రాజేష్ వాళ్ళ పాప కళాంజలి ప్రార్థిని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కళాంజలి ప్రార్థిని వాళ్ళ డాడీ కళాంజలి రాజేష్ అని అంటున్నారు. వావ్! అంత సూపర్. స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ డాడీ. మీరేం చేస్తుంటారన్న? నేను సాంగ్స్ రాస్తుంటాను, పాడుతుంటానమ్మా. అవునా? నేను ఫోక్ సింగర్‌నే. ఓకే. మా కోసం ఒక పాట. ఉద్యమంలో అప్పుడు చేసేవాళ్ళమమ్మా. హుహు. ఇక అవి ఇప్పుడు పాడుకుంటే బాగుంటుందో లేదో కానీ పర్లేదు. ఆ, పాటలెప్పుడు బానే ఉంటాయి. అప్పుడు నేను ఎక్కువ పాడే సాంగ్ తీయతే నియతెనుగు తీపియే తీపియని దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మ్రొక్కి తెలుగోడి ఊపిరంత పీపాలలో నింపి దేశ దేశాలకు మోసుకెళ్ళిన అయ్యలకు మ్రోకరిల్లి తెలుగోడినెదిరించువాడు తెలుగోడినెదిరించువాడు నై 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 అని తెలుగోడికే ఎప్పుడు జై 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 అన్న దండికవులకు పూల దండలేసి కదులుతున్నది నేడు కదులుతున్నది నేడు జానపదుల బండి ప్రజాకళల జెండాలు ఎగురవేద్దాము రండి. వావ్! ఇలా ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ నుండే అక్కడ వచ్చింది. మొత్తం ప్రింట్. ఎక్స్‌ప్రెషన్స్ గానీ అదంతా ప్రింట్. థ్యాంక్ యూ అక్క. ఎప్పటి నుంచి మీరు పాటలు పాడేవారు, రాసేవారు? చిన్నప్పటి నుంచి అమ్మ. అవునా? ఓకే. మా అమ్మ బతుకమ్మ పాటలు, పోలు పాటలు, అసలు ఫంక్షన్ అంటూ ఏదన్నా అయితే పెళ్ళిళ్ళైనా బతుకమ్మ పండుగ వచ్చినా సాయంత్రం పూట అప్పుడు కోలాలాటలు ఆడుకునేవాళ్ళు, బిల్లు ఆటలు ఏది ఆడినా మా అమ్మ పాడేది. మా అమ్మ నుంచి నాకు వచ్చింది, నా నుంచి తనకు వచ్చింది. తనకొచ్చింది. ఇప్పుడు నువ్వొక పాట. నేనా ఆ! అక్క? పాట పాడతావా? పద్యం చెప్తావా? నీ ఇష్టం. డాడీ నేను ఇద్దరం కలిసి ఆ! పాడతాం. షూర్. అది సినిమా పాట అవుతుంది. పర్లేదు. అయితే నేను ఎక్కువ అవి ప్రాక్టీస్ చేసేవాడిని అన్నాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు తను కూడా నేను ఏది పడితే అది పాడేది. హ్మ్. నేను ఏ పాట రాసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే దొంగసాటుగా వచ్చి వినేది, పాడేది. బడికి పొమ్మని బ్యాగ్ ఇచ్చి పలకిస్తే ఆ పలకను డప్పు కొట్టేది, ఓహో! రితం వాయించేది అన్నట్టు. నేను ఒక్కటే బడికి పోవాలి బిడ్డ, నేనే ఇట్లా అయిపోయినా. బడికి పోతే ఆఫీసర్ అవుతావు, నాలాంటి 10 మందికి అన్నం పెడతావు, నువ్వు బడికి పోవాలని నేను చెప్తాను అన్నట్టు.
తను మాత్రం నేను బడికి పోతా, పాట కూడా నేర్చుకుంటా. నాకెందుకో పలక కంటే పాటనే ఇష్టమవుతుంది. పలక కంటే పాటనే వస్తుంది నాకు, కానీ పాట పాడేదన్నట్టు. నేను ఫోక్ ఏది పాడినా దాంట్లో కలిపి పాడేసేదన్నట్టు. ఫోక్ నేను ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం అప్పుడు. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, ఆకల్ల దూపల్ల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆకల్ల దూపల్ల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు బట్టేవా అంటూ పాడేది. ఓకే. తర్వాత సినిమా పాటలు తొందరగా అనుకునేది అన్నట్టు. సినిమా పాటలు నేను క్లాసికల్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని అప్పుడు. ఓకే. ఇంట్లోనే ఒక చిన్న రితం పెట్టుకొని ఆ రితంలో ప్రాక్టీస్ చేసేవాడిని అన్నట్టు. దాంట్లో తను కూడా పాడేది. ఇద్దరు కలిసి పాడండి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరిచి విపచి గానం, సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది, సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరసించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం, ప్రార్థిశవీనియ పైన దినకరమయోగ తంత్రుల పైన, జాగృత విగంగ సత్తులే వినీల గగనపు వేదిక పైన, ప్రార్థిశవీనియ పైన దినకరమయోగ తంత్రుల పైన, జాగృత విగంగ సతులే వినీల గగనపు వేదిక పైన, పలికిన కిల కిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకాలముదకిది భాస్యముగా విరిల్చినై విరసించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. వావ్! కల్పితం ఇంత పాడేది. చక్కగా అసలు భలే అనిపిస్తుంది. నిన్ను రీల్స్‌లో చూడడమే గానీ, ఇట్లా చూస్తే డైరెక్ట్‌గా చాలా అందంగా, ముద్దు ముద్దుగా అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రా. నువ్వు మంచి పాటలు పాడుతున్నావు మా కోసం.